ఈ దినపు దేవుని యొక్క మాట సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము. హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయ పరిశోధకుడు. మనుషుడి యొక్క హృదయము ఏ మనుషుడికి కూడా తెలియదు. దీని గురించి లేఖనములో వ్రాయబడిన మాట, యేసు అందరిని ఎరిగినవాడు, మనుషుని యొక్క ఆంతర్యం ఎరిగినవాడు అని వ్రాయబడి ఉంది. అనగా మనుషుడి యొక్క హృదయం ఎరిగినవాడు. మనుషుడి యొక్క హృదయంలో ద్వేషము కలిగి పైకి ప్రేమగా మాట్లాడేవాడు ఉంటాడు. ఇది ఎదుటి మనుషుడికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అందుకనే దావీదు అంటున్నాడు, నన్ను పరీక్షించుము, పరిశీలించుము, పరిశోధించుము, నాలో నీకు వ్యతిరేకమైన సంగతి ఏదైనా ఉంటే నాకు తెలియజేయమని చెప్తున్నాడు. అది దేవుడు అక్కడే తెలియజేయగలిగిన వాడు. ఎందుకంటే లేఖనంలో వ్రాయబడిన మాట, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని వ్రాయబడవు. కాబట్టి ఈ రీతిగా ఆత్మలో ఏ విధమైన కపటం, అనగా హృదయంలో ఏ ద్వేషము లేని వాడుగా ఉండి దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆ రీతిగా ఉండి దేవుడి యొక్క మేలును పొందుదుముగాక.